ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణైన నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అయితే చంటి పిల్లలు అంతే బరువు తక్కువగా కొందరు పుడతారు కదా, అయితే వాళ్ళకు పాలు తాగే శక్తి ఉండదు. అంటే తల్లి పాలైనా తాగే శక్తి ఉండదు, ఈ బాటలు పాలైనా తాగే శక్తి ఉండదు అన్నమాట. ఒకవేళ బలవంతంగా తాగిన అంటే కేజీన్నర పుట్టిరనుకోండి, వాళ్ళు 2 కేజీల దాకా పాలు తాగేంత శక్తి ఉండదు. ఒకవేళ బలవంతంగా తాగినా వాళ్ళ శక్తి తగ్గిపోతుంది అనమాట. అందుకని ఈ బాటలు తాగించమంటారు. అయితే ఈ బాటల కంటే నేను ఒకటి చూపెడుతున్నాను. ఈ బాటల కంటే దీంతో కంటే ఇది గుంజవలసి వస్తుంది కదా, అయితే ఇలా ఉంటుంది బాటలు. ఇదే బాటలు కానీ దీనికి స్పూన్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా మెత్తగా ఉంటుంది స్పూన్ లాగా. అయితే మనం ఇట్లా మెల్లగా వదిలితే మెల్లగా చప్పరిచ్చినట్టుగా మంచిగా వస్తాయి అన్నమాట. వాళ్ళకి పాలు నిదానంగా వస్తాయి, పాలు గొంతులో తట్టినట్టు కాదు. దీంతో తాగినా కూడా వాళ్ళకు ఒకటేసారి వచ్చేస్తాయి కదా, గొంతులో తట్టినట్టయితే తట్టుకోలేకపోతారు, వాళ్ళు తాగలేకపోతారు అనమాట. చిన్నగా ఉంటుంది కదా వాళ్ళ గొంతు, వీక్గా ఉంటారు కదా. అందుకని మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను అనమాట. ఇలాంటి బాటలతోని తాగిపిస్తే మనం మెల్లగా ఉంపితే మెల్లగా ఒక్కొక్క చుక్క వస్తాయి, కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ చుక్కలు వస్తాయి, మనం పట్టినట్టుగా వస్తాయి అన్నమాట. దీంతోనైతే అలా పట్టలేమన్నమాట. ఇలా బాటలు ఇలాంటి బాటలు ఉపయోగించుకోవాలి, చాలా ఉపయోగపడుతుంది అన్నమాట సంటి పిల్లలకు. మీకు ఈ చిటిక ఎవరికైనా నచ్చినట్టు అనిపిస్తే ఉపయోగించుకోండి. తల్లిపాలు కూడా పిండే తాగిపించమంటారు అన్నమాట. వాళ్ళకి శక్తి ఉండదు కాబట్టి పాలు బాటలు పోసి తాగిపించిన డబ్బా పాలైనా సరే ఇలా ఈ ప్లాస్టిక్ మెత్తగా ఉంటుంది స్పూను. వాళ్ళు ఇంకా ఉగ్గు గిన్నెతో తాగిపించమంటారు, కానీ ఆ ఉగ్గు గిన్నె కంటే ఇది మెత్తగా ఉంటుంది కదా, వాళ్ళకు నోటికి కుచ్చుకోకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాంటి బాటలతోని తాగించితే వాళ్ళకు హాయిగా ఉంటుందన్నమాట. మీకు కనుక ఎవరికైనా ఈ చిట్కా నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఈ చిట్కా అవసరం పడితే ఉపయోగించుకోండి. నేను ఈ చిట్కా గురించి 2024 ఏప్రిల్ 1న చెప్పాను అనమాట మీకు. కేజీన్నర పుట్టిన చంటి పాపలకు తాగే శక్తి ఉంది కదా, 2 కేజీల బరువు అయిన దాకా ఇలా తాగించాలి. 2 కేజీల బరువు అయితే వాళ్ళు ఇలాంటి వాటర్ అయినా డైరెక్ట్ తాగుతారు, తల్లిపాలైనా డైరెక్ట్ తాగుతారు అన్నమాట.